ఒట్టు పెడతారు. ఈ ఒట్టు పెట్టడం అనేది మంచిదేనా అని. ఇది ఈ రోజుది కాదు, తరతరాలుగా యుగ యుగాలుగా ఉన్నదే ఇది. సీతా అమ్మవారు ఒట్టు పెట్టింది. నువ్వు నన్ను తీసుకెళ్ళకపోతే అరణ్యానికి ఆవిడ ప్రతిజ్ఞ చేసింది, ఒట్టు పెట్టింది ఆవిడ. నువ్వు నన్ను తీసుకెళ్లాల్సిందే. ఇది కృష్ణ పరమాత్మ అవతారంలో కూడా కనిపించింది, జయలక్ష్మి మాత అవతారంలో కూడా కనిపించింది. ఈ ఒట్టు పెట్టడం అనేది ఒక పద్ధతిగా, ఒక సంప్రదాయంగా మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా వస్తోంది. నేను ఒట్టు పెట్టి చెబుతున్నాను అని అంటే అంత నమ్మకాన్ని కలిగించటం కోసం. మాట మీద అంత నమ్మకం మనకి ఉండాలి, వినేవాళ్ళకు కూడా కలగాలి. అందుకోసం ఈ ఒట్టు అనేది వాడుతూ ఉంటారు. కానీ విపరీతంగా ఒట్లు పెట్టేసి మర్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. మొక్కులు మొక్కుకొని మర్చిపోయే వాళ్ళు ఉన్నట్టుగా రాసుకోవాలి. కొంతమంది రాస్తూ పెద్ద పుస్తకం అయింది, మొక్కుల పుస్తకం అని ఒకటి ఉంటుంది ఇంట్లో. ఈ మొక్కులన్నీ తీర్చడానికి 3-4 సంవత్సరాలు కావాలి. మర్చిపోతారు. మర్చిపోయినప్పుడు, మొక్కులు మర్చిపోయినప్పుడు, ఒట్లు మర్చిపోయినప్పుడు మనకి కష్టాలు వస్తాయి అని సామాన్యంగా చెప్తూ ఉంటారు. ఎందుకు వస్తాయి కష్టాలు? నువ్వు ఏదో కొబ్బరికాయ కొడతాను అని మొక్కుకొని మర్చిపోయావు. దేవుడు నీకు కష్టం ఇచ్చాడు నువ్వు అనుకుంటావు. ఏం నీ కొబ్బరికాయ లేకపోతే ఆయనకి గడవదా? ఆయన కొబ్బరి చట్నీ చేసుకుని తినాలా నువ్వు కొట్టే కొబ్బరికాయతో? నువ్వు పెట్టవే, తీసుకెళ్ళిపోతావే. కొట్టిన కొబ్బరికాయ కూడా ఇంటికి బ్యాగ్లో వేసుకుని పట్టుకెళ్ళిపోతావు. ఒకవేళ పూజారి గారు ఏమైనా మర్చిపోయారనుకోండి, ఏమండి నా చెప్పు రాలేదు, నా చెప్పు రాలేదు, ఆయన ఏదో చెప్పి, ఇది నా చెప్పు కాదు పెద్ద చెప్పు నాది, ఆయన తెలియక పాపం చిన్న చెప్పి ఇచ్చాడు. జనం ఎక్కువ మంది ఉన్నారు, నువ్వు అంత కష్టపడి ఆ చెప్ప తీసుకెళ్లేంత వరకు వెళ్ళవు. నువ్వు మర్చిపోతావు. మర్చిపోతే కష్టాలు వస్తాయి అని చెప్తారు. ఏమైనా మొక్కుకున్నాయని మీకు ఏమైనా మొక్కుకున్నారా? ఆ మొక్కులు తీర్చుకోండి. ఎందుకు కష్టం వస్తుంది అంటే భగవంతుడు నీకు అసత్య దోషం రాకూడదు అనేందుకు అట్లా చేస్తున్నాడు. నిన్ను కష్టపెట్టేది భగవంతుడికి నువ్వు కొబ్బరికాయ ఇవ్వలేదని కాదు, నువ్వు అసత్యం చెప్పావు అని. అసత్యం ఆడిన దోషం నీకు రాకూడదు, అందుకోసం భగవంతుడు నిన్ను కష్టపెడుతున్నాడు. అది నీకు గుర్తు చేస్తున్నాడు. ఏమైనా మొక్కుకున్నామా? అప్పుడు మనం గురువుల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, ఏమైనా మొక్కులు ఉన్నాయా మీకు? తీర్చుకోండి. కష్టాలు తీరాయి, కష్టం తీరితే ఫలానా పని చేస్తాను అని చెప్పావు, అన్నదానం చేస్తానని చెప్పావు, ఇంకోటి ఏదో మంచి పని చేస్తానని మొక్కుకున్నావు, కానీ చేయటంలా. ఈ ఒట్టు తీరకపోయినప్పుడు కష్టాలు వస్తాయి. అవి తీర్చుకున్న తర్వాత ఆ కష్టాలు పోతాయి. కొన్ని మర్చిపోతాం. చాలా మొక్కులు మొక్కుకున్నాం, కొన్ని మొక్కులు మర్చిపోతాం. అప్పుడేం చేయాలి అంటే అన్నీ కలిపి ఒకేసారికి స్వామిని వేడుకొని, ఏమేం మొక్కులు మొక్కుకున్నానో నాకు తెలీదు, అవన్నీ తీర్చాలి అని చెప్పి, ఇదిగో ఇది నీకు సమర్పణ అని నీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసి అంతా ఒక ముడుపు కట్టి తీసుకెళ్ళి ఆ ముడుపుని స్వామికి సమర్పణ చేయి. అప్పుడు ఈ ఒట్టు పెట్టి మరిచిపోయిన దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి అని ఒక మార్గాన్ని చెప్తారు.